నేను వాళ్ళ ఈ వీడియోలు తీస్తున్నా. నేను వాళ్ళ ఈ వీడియోలు తీస్తున్నా. కొంచెం మీరు వెనక్కి రానా? వస్తే 30 సంవత్సరాల క్రితము మేము మాదిగోళ్ళము అని చెప్పుకునే ధైర్యం లేక ఈ సమాజము మమ్మల్ని మాదిగలుగా గుర్తించకపోవడం వల్ల ఒక మందకృష్ణ మాదిగ రూపంలో 1994 ఈదుమూడి గ్రామము ప్రకాశం జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అవి అందరికీ సమానంగా అందాలని ఏబిసిడి వర్గీకరణ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మూమెంటు ఈదుమూడి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల అంటుకొని వ్యాపించి వర్గీకరణ ఉద్యమం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు 30 సంవత్సరాల ఉద్యమాన్ని గౌరవిస్తూ సమాజంలో అన్ని వర్గాల వారి సహకారంతో ఇది ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి ఉద్యమము ఒక న్యాయమైన ఉద్యమంగా గుర్తించి ఈరోజు తీర్పు ఇవ్వడము చాలా సంతోషకరము. మాదిగ జేఏసీ తరఫున డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గీకరణను 12% రిజర్వేషన్లు మాదిగలకు ఇచ్చి ఉపకులాలకు కూడా సమాన వాటా ఇవ్వాలనే డిమాండ్తో మేము ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే రోజులలో కూడా మా భావి తరాలకు మేము ఏదైతే పోరాటం చేసినామో సుప్రీంకోర్టు న్యాయంగా భావించి ఈరోజు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ అన్ని మాదిగ సంఘాల ఆధ్వర్యంలో కూడా తొందరలోనే విజయోత్సవ సభ కూడా జరుపుతామని తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు బొర్ర సురేష్ గారు, మిట్ట యాదన్న గారు మరియు నా మాదిగ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు జిల్లా ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సంఘాలు మరి మాదిగ సంఘాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మాకు సహాయ సహకారాలు అందించినందుకు, మాకు ఉద్యమానికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఈ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని చెప్పినందుకు కూడా మా మాదిగ జేఎస్ తరఫున డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ఇది ఉందో ఖచ్చితంగా దీన్ని వెంటనే అమలు చేసి 30 సంవత్సరాల నుండి విద్యా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలుగా మాదిగలు నష్టపోయారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాలలో చాలా హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది మాదిగలు ఈరోజు 60,000 మంది మాదిగలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఈరోజుది ఇప్పటిది కాదు. గత 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసానికి ఎంతో మందకృష్ణ మాదిగ గారు
ఈరోజు 1990 నుంచి ఉద్యమం చేపట్టి ఇప్పటి వరకు కూడా ఎస్సీ మాదిగలు చదువుకున్న పిల్లలు కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా వెనుకబడిపోయారు, ఆర్థికంగా వెనుకబడిపోయారు. వీళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఇప్పటి వరకు కూడా మనకు రిజర్వేషన్ వర్గీకరణ కానందుకు ఇప్పటి వరకు బాధతో ఉన్నాము. కాబట్టి సుప్రీంకోర్టు కూడా అన్ని రకాలుగా ఆలోచించి అందరి మెప్పు పొంది ఈరోజు వర్గీకరణ మీద ఈరోజు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించి జనాభా తామస ప్రకారం వర్గీకరణ చేసుకోమని చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. కాబట్టి ఈ సంతోషాన్ని మేమంతా మన మహబూబ్నగర్ జిల్లాలో మేము మాదిగ జేఏసీ తరపుంచి మన అదేవిధంగా మన పిడమర్తి రవి ఆధ్వర్యంలో మేమంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఇంకా ముందుకు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటామని చెప్పి ముగిస్తా ఉన్నాం.